న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని శ్రీ వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణమునందు వాకర్స్ క్లబ్, వనితా వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో పల్స్ హాస్పిటల్ రాజమండ్రి వారిచే మెగా కార్డియాక్ హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్స్ హాస్పిటల్ డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్, డాక్టర్ కోసూరు కృష్ణవంశీరాజులు విచ్చేసి ఉచిత వైద్య సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో షుగర్, బీపీ, లిక్విడ్ ప్రొఫైల్, హెచ్బి, A1C, ఈసీజీ, 2D ఎకో, కార్డియాలజిస్ట్ కన్సల్టెన్సీ సేవలను 63 మందికి అందించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్, సెక్రటరీ చన్నాపరపు రాజా, ట్రెజరర్ అడ్డాల సాయి లక్ష్మణ్, వనితా వాకర్స్ క్లబ్ మహిళా సెక్రటరీ వెంకటరమణమ్మ, ప్రముఖ యోగా గురువు సానేపు వెంకట సుబ్బారావు, సీనియర్ వాకర్స్ కేవీవీపీ రంగారావు, మాజేటి నరసింహమూర్తి, పచ్చుపులుసు సుబ్రహ్మణ్యం, ఆలమూరి రాజా, చెక్కా రవికుమార్, బచ్చు సురేంద్ర, అడ్డాల శ్రీను, కాళ్ళ రాంబాబు, గంటా వెంకటస్వామి, అచ్యుత పవన్, జగతా రూపేంద్ర, మేకా సురేంద్ర, రాజగిరి చంద్రశేఖర్, నాగరాజు, గంగుల గోపి మరియు వాకర్స్ క్లబ్, వనితా వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి సిటీ కేబుల్ అధినేత నీలం నాగేంద్ర ప్రసాద్ అల్పాహార ఆతిథ్యం ఇచ్చారు. టిఫిన్ చేసే చెప్పండి, టిఫిన్ చేసే ఇచ్చేది చెప్పే కొంచెం ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చెప్తాం. అదే వదలు పెట్టండి. ఫ్రీవల్ అండి, ఫ్రీవల్ మీకు షుగర్ ఉందా అండి? ఉందండి. సరే వాడు ఫైవ్ మినిట్స్లో వస్తుంది. కూర్చున్న తర్వాత మీకు పేరు చెప్పండి. దుర్గా కుమార్ గారికి GRPS 271. లైన్గా తెస్తున్నానండి. వరలక్ష్మి గారు మీరే కదండి. ఆవిడ తర్వాత ఇప్పుడు ప్రపంచం తిరుపతి దక్షిణ వాళ్ళు చేస్తారు. ఆయన కదా ఆయన ఆయన వయసు 50. నెక్స్ట్ మీరు అన్నగారు ఓకే ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ శిరస్సు సగర్వంగా నిలుస్తుందో, ఎక్కడ విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉంటుందో,
ఎక్కడ సంకుచిత విశ్వాసాల ఇరుకుగోడల్లో ప్రపంచం ముక్కలుగా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో, ఎక్కడ అలుపెరిగని పోరాటం తన ఉస్తస్థితిని ఆదుకుంటుందో, వివేకమైన నిర్మల ప్రవాహంలో తుచ్చ ఆచారాల చీకటి ఎడారిలో దారి తప్పిపోదో, శాశ్వతమగు క్రియాశాల నీ భావాలతో ఈ పయనం ఎటు పయనిస్తుందో, ఓ ప్రభు అట్టి స్వాతంత్ర స్వేచ్ఛామయ స్వర్గంలోనికి పయనించుటకు మానవాళికి మేల్కొల్పు. ప్రపంచాన్ని గురించి ఒక్క నిమిషం మనం పడిందామని. ఈరోజు వాకర్స్ నెలవారీ సమావేశంలో భాగంగా ఈరోజు మన వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అలాగే పల్స్ హాస్పిటల్ రాజమండ్రి వారి సౌజన్యంతో మనం మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఈ హెల్త్ క్యాంప్కి డాక్టర్ లక్ష్మణ్ గారు, డాక్టర్ వంశీ గారు విచ్చేసి వాళ్ళ ముందుకు వచ్చి ఇలా మేము మీ వాకర్స్ క్లబ్కి మా హాస్పిటల్ తరపున కార్డియాలజిస్ట్ అలా ఈసీజీలు అలాగే అవసరమైన వాళ్ళకి 2D ఎకో HbA1c ఇలాగా చాలా ఇంపార్టెంట్ టెస్ట్లన్నీ చేస్తామని చెప్పి ముందుకు వచ్చినందుకు మా వాకర్స్ క్లబ్ తరపున మా సీనియర్స్ వాకర్స్ అందరి తరపున డాక్టర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే ఇక్కడ విచ్చేసిన సీనియర్ వాకర్లు సానప సుబ్బారావు గారు, సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఇతర పెద్దలందరికీ మా మేడం గారి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు కొంచెం టైం ఎక్కువైంది కాబట్టి అంటే వాతావరణం కూడా సరిలేదు కాబట్టి తొందరగానే మీటింగ్ అవగొట్టుకుందాం. ఇప్పుడు మనకు ముఖ్య అతిథి డాక్టర్ లక్ష్మణ్ గారు మనకి ఈ ఆరోగ్యకి సంబంధించిన విషయాలన్నీ వివరిస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ లక్ష్మణ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, పల్స్ హాస్పిటల్ రాజమండ్రి. రాజమండ్రిలో గూడూరు శ్రీనివాస్ గారి హాస్పిటల్ అంటే మీ అందరికీ కూడా బాగా సుపరిచితం. దివాన్ చెరువు మరియు తిలక్ రోడ్ 2 ప్రాంగణాల్లో కూడా మేము కార్డియాలజీ సెగ్మెంట్ని పల్స్ హాస్పిటల్ అనే పేరుతోటి మేము పూర్తి స్థాయిలో ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు పల్స్ హాస్పిటల్ ద్వారా ఏంటంటే మనం పూర్తి స్థాయి కార్డియాలజీ వైద్య సేవలు, క్యాత్ ల్యాబ్, ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ వైద్య సేవలతో పాటు మనకి ఆపరేషన్ చేయడానికి సిటీ సర్జరీ డిపార్ట్మెంట్తో కలిపి కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ డిపార్ట్మెంట్ మనం పల్స్ హాస్పిటల్ పేరుతో అందుబాటులో తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిగా మేము పల్స్ హాస్పిటల్ తరఫున ఒక పబ్లిక్ మెగా క్యాంపు వాకర్స్ క్లబ్ నిర్వహణ ద్వారా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వాకర్స్ క్లబ్ వారి సహకారంతో మెగా కార్డియాక్ హెల్త్ క్యాంప్ నిర్వహించాలనుకుంటున్నాం. ఈ క్యాంపులో బీపీ, షుగర్ పరీక్షలు, ఆర్బిఎస్, అదేవిధంగా 3 నెలల షుగర్ పరీక్ష, HbA1c, కొలెస్ట్రాల్ పరీక్ష, లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, 2D ఎకో కార్డియోగ్రామ్, అదేవిధంగా కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ ఇవన్నీ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. జనరల్గా మీ అందరూ మన పోస్ట్ కోవిడ్ తర్వాత ఈ మధ్యకాలంలో మనం ఈ గుండె జబ్బులు ఎక్కువగా మనం చూస్తున్నాం. సో దీనికి ఎలా కాపాడుకోవచ్చు అని చాలామంది మనకు రెగ్యులర్గా పేషెంట్ అందరూ అడుగుతుంటారు. ఒకే ఒక మార్గం ఏంటి అంటే ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ అంటాం. అంటే రెగ్యులర్గా ఒక హెల్త్ చెకప్ చేయించుకోవటం. నాకు ఏ సిమ్టమ్స్ లేవు కదా నాకు ఎందుకు అని అనుకోకుండా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మనం కొన్నిసార్లు ప్రమాదకరమైన గుండె ప్రాబ్లమ్స్ మనం ముందుగానే గుర్తించవచ్చు. చాలాసార్లు మనకి ఏంటంటే కొన్నిసార్లు ఛాతీలో నొప్పి కానీ మంట కానీ వస్తే గ్యాస్ నొప్పి అనుకుని మన లోకల్గా మనకి కొంచెం మందులు వాడుకొని ఆ విలువైన గోల్డెన్ పీరియడ్ మనం కొన్నిసార్లు వృధా చేసుకొని ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్తాం. సో మా ఈ క్యాంప్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 40 సంవత్సరాలు దాటిన వారికి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఈ ముఖ్యమైన షుగర్ పరీక్షలు, బీపీ పరీక్షలు, లిపిడ్, కొలెస్ట్రాల్ పరీక్షలు చేసి గుండె జబ్బులకు సంబంధించిన రిస్క్ ఉందా, గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే ఏమన్నా గుండె జబ్బులు వచ్చిన వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని దాని మీద అవగాహన కార్యక్రమం చేసి వాళ్ళకి అవసరమైన పరీక్షలు చేసి తదుపరి చికిత్సల గురించి ఒకసారి వివరించే ప్రయత్నంలోనే మా ఈ మెగా కార్డియాక్ క్యాంప్. మా ఈ క్యాంప్కి మేము అడిగిన వెంటనే మమ్మల్ని ఎంకరేజ్ చేసి చాలా తక్కువ టైంలో అడిగాము, వెంటనే యాక్సెప్ట్ చేసి మాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి వాకర్స్ క్లబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజారాం మోహన్ గారికి, సెక్రటరీ రాజశేఖర్ గారికి, ట్రెజరర్ లక్ష్మణ్ గారు అందరికీ కూడా మా ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే చాలాసార్లు కామన్గా మనకు వచ్చే కొన్ని అనుమానాలు గుండె జబ్బులకు సంబంధించి ఏంటంటే ఛాతీలో నొప్పి వస్తుంది, గుండె జబ్బా, గ్యాస్ నొప్పి, గుండెపోట లేదా గ్యాస్ నొప్పి అనే సందేహం చాలామందికి వస్తాం. దీనికి మనం చిన్న విషయాల ద్వారా కొన్నిసార్లు మనం దాన్ని ముందుగానే గమనించవచ్చు. ఛాతీలో మంట నడుస్తున్నప్పుడు వస్తుంటే అది గ్యాస్ నొప్పి కాదు, అది గుండె సంబంధించిన నొప్పి. ఏదైనా ఛాతీలో మంట కానీ, నొప్పి కానీ, బరువుగా ఉండటం కానీ, పట్టీసట్టు ఉండటం కానీ, ఏదైనా ఛాతీలో ఇబ్బంది మనం ఏమైనా పని చేసినప్పుడు వస్తుంటే, నడిచినప్పుడు కానీ, మెట్లు ఎక్కినప్పుడు కానీ, లేకపోతే ఏమైనా ర్యాంప్ ఎక్కినప్పుడు కానీ వస్తుంటే అది ఖచ్చితంగా కూడా గుండె సంబంధించిన. అదేవిధంగా చిన్న పనికి కూడా ఆయాసం వస్తుంది, అలసట వచ్చేస్తుంది.
ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక అది గుండె బలహీనపడినట్టుగా అవుతుంది. అదేవిధంగా కొన్నిసార్లు గుండె దడొస్తుంటుంది, గుండె దుడుకంట, గుండె మామూలుగా కొట్టుకోవాల్సిన దానికన్నా వేగంగా కొట్టుకోవడం కూడా గుండె దుడుకు సంబంధించి. సో ఇలాంటి చిన్న చిన్న లక్షణాల గురించి మనం అవగాహన కల్పించుకోవడం ద్వారా మన ఈ గుండె జబ్బులు ముందుగానే మనం ఐడెంటిఫై చేసే అవకాశం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే 40 సంవత్సరాలు దాటిన వారు, షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, లేకపోతే స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ యాన్యువల్ హెల్త్ చెకప్ చేసుకోవడం ద్వారా మనం కొంతవరకు అయినా సరే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ మనం ముందుగానే రికగ్నైజ్ చేసే ఛాన్స్ అవుతాం. ఈరోజు ఈ క్యాంప్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నిటిని కూడా మీరు ఉపయోగించుకొని మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీ ఇద్దరం కూడా అవైలబిలిటీలో ఉంటాం, నేను వంశీకృష్ణ గారు కూడా అవైలబిలిటీలో ఉంటాం. మీరందరూ కూడా మమ్మల్ని అడిగి సందేహాలు చూపించారు. థ్యాంక్ యూ. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాకర్స్ క్లబ్ నిర్వహణ అందరికీ కూడా ధన్యవాదాలు. లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఈ ఆరోగ్యానికి సంబంధించి మనం ఈ మెగా హెల్త్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రివెంటివ్ హెల్త్ చెకప్. ప్రివెంటివ్ అంటే ఆల్రెడీ మనకి వచ్చిన ఆల్రెడీ ఏమన్నా రోగాలు కానీ ఆల్రెడీ ఏమన్నా డిసీజెస్ కానీ ఉన్న పేషెంట్సే కాకుండా ఏమీ లేని వాళ్ళు, అంటే నార్మల్గా ఉన్నారు లేదా నార్మల్గా ఉన్నామని అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళు కూడా వచ్చి మామూలుగా ముందు హెల్త్ చెకప్ చేసుకుంటే వాళ్ళకి అసలు ఆ లోపల ఏమన్నా డిసీజ్ ఉందా లేదా అనేది మనకు బయటపడుతుంది. యూజువల్గా ఏంటంటే హెల్త్ క్యాంప్ పెట్టారు, ఎవరినన్నా రండి అని పిలిస్తే మాకేం జబ్బులు లేవు కదా, మేమెందుకు రావాలి, మాకు అవసరం లేదు, ఇలా అనుకునే ఉద్దేశంలో ఉంటారు. ఎవరైతే హెల్తీగా ఉంటున్నారో లేకపోతే హెల్తీగా ఉన్నామని అనుకుంటున్నారో, అంటే చాలామందికి ఈ గుండెకి సంబంధించి కానీ లేకపోతే షుగర్ కానీ బీపీ కానీ వాళ్ళకున్న విషయం వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదంటే వాళ్ళు ఎప్పుడు చెకప్పే చేయించుకోరనమాట. డైరెక్ట్గా ఒకేసారి హై షుగర్ తోటి హై బీపీ తోటి మన దగ్గరకు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని అడిగితే ఇదివరకు బీపీ షుగర్ అందంటే ఎప్పుడూ లేదండి ఈరోజే వచ్చిందని అంటారు. ఈరోజే రావడం అనేది కాదు, వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడూ చెకప్ చేయించుకోలేకపోవడం వల్ల వాళ్ళకి లేదని అర్థం. అలా కాకుండా ఎప్పుడైనా ఇలాంటి హెల్త్ క్యాంపులు కానీ మెగా హెల్త్ క్యాంపులు కానీ ఇలాంటివి పెట్టినప్పుడు నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళకి అసలు లోపల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, మామూలుగా ఎప్పటికప్పుడు చూసుకుంటాం మనకి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత చదువుకున్నాం, ఎంత డిగ్రీ ఉంది, వెనకాల ఎంత సంపాదన ఉంది, అలాగే మనకి వెనకాల ఎంత ఆరోగ్యం ఉందని కూడా చెకప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే మన ఆరోగ్యం ఎంత ఉంది ఏంటి అనేది చెకప్ చేసుకోవాలంటే ప్రతిసారి వెళ్ళి మన వీలు చూసుకుని హాస్పిటల్లో వెయిట్ చేసి ఆ టెస్టులు అవన్నీ చేయించుకోవడానికి జనరల్గా నార్మల్గా ఉన్నవాళ్ళు ఇష్టపడరు. అలాగే ఇలాంటి ఏమన్నా హెల్త్ క్యాంప్ పెట్టి మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకుంటే మనకు స్టేటస్ అనేది తెలుస్తుంది అన్నమాట. అలాగే కొంతమంది అమ్మో ఇప్పుడు టెస్ట్ చేయించుకుంటే ఏదన్నా ఉందని అంటారేమో అని చెప్పి భయపడిపోతారు. ఇప్పటిదాకా నాకేం లేదు, ఇప్పుడు టెస్ట్ చేయించుకుంటే అనవసరంగా ఆ మందులు వాడాలి ఈ మందులు వాడాలి అని భయపడతారు. అంటే ఇంకొక అపోహ ఏంటంటే ఎర్లీగా బీపీఏ కానీ షుగర్ కానీ ఏమన్నా ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తే ఒక రోజు వేసుకుంటే నేను ఇంక జీవితాంతం వేసుకోవాలి అని చెప్పి అపోహ ఒకటి ఉంటుంది. అలా కాదు, ఫస్ట్ అసలు ఉందా లేదా అని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది వేరే వాళ్ళు ఎవరికి ఉపయోగపడదు, ఎవరికి వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకే చాలా ఎక్కువ ఉపయోగం అన్నమాట. ఎందుకంటే ఎర్లీగా మనం ఏదైనా డిటెక్ట్ చేసుకుంటే దాని యొక్క లాంగ్ టర్మ్ డిసీజు లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అనేవి రాకుండా చేసుకుంటాం అన్నమాట. బీపీ 10 రోజులు ఉన్నదానికి బీపీ 10 సంవత్సరాలు ఉన్నదానికి లోపల మిగతా ఆర్గాన్స్ మీద డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మీరు ఆ 10 రోజులు కంట్రోల్లో ఉంచుకుంటారా లేకపోతే ఈ 10 సంవత్సరాలు కంట్రోల్లో ఉంచుకుంటారా అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఏదో ఒక సంవత్సరం మందులు వాడకుండా మానేసి పూర్తిగా నార్మల్ అయిపోతుందని అనుకోవటం కూడా తప్పే అనమాట. వన్స్ బీపీ ట్యాబ్లెట్ మనం వాడుతున్నాం అంటే ఏదైనా ట్యాబ్లెట్ వాడితే అది ఆ రోజు వరకే పనిచేస్తుంది. ఏదో జబ్బు జలుబు జ్వరం లాగా ఏదో ఒక రోజు వాడేసి తర్వాత పూర్తిగా తగ్గిపోతుందనే అవి అయితే ఉండవు. యూజువల్గా లాంగ్ టర్మ్ డిసీజ్కి వచ్చిన సమస్య అదనమాట. వైఫ్తో